హరి భక్తులందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆండాళ్ తిరువగలి శరణం. ఇప్పుడు మనం 5వ పాశురంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి పాశురంలో మనకి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్లు ఉపాసన ఉద్దేశం భగవంతునితో శాశ్వత భాగస్వామ్యం సాన్నిధ్యం పొందడం, దానికి అర్హత అత్యంత ఉత్కంఠతో ఉండే కోరిక, దానికి సాధన మార్గం స్వయంగా శ్రీకృష్ణుడే అని చెప్పబడిన మొదటి పాశురం తర్వాత రెండో పాశురంలో వాళ్ళు ఆ పావై నోము చేసి ఆ నోము ద్వారా భగవంతుడి యొక్క భాగస్వామ్యం ఎలా పొందాలనుకుంటున్నారో తలుచుకొని ఆ నోములో ఏవి చేయాలి ఏవి చేయకూడదు అని చెప్తూ మన జీవన శైలిలో కూడా ఒక రకమైన క్రమశిక్షణ ఇది వస్తే మన జీవితం కూడా ఒక సౌమ్యమైన దానిగాను, ఒక ఆధ్యాత్మికంగా మనం ముందరికి వెళ్ళడానికి మన భక్తి ప్రస్థానంలోకి మనకి చాలా దోహదకారి అయిందని ఆ యొక్క డిసిప్లిన్ అంటారు కదా ఇంగ్లీష్లో, క్రమశిక్షణ, ఏది చేయాలో ఏది చేయకూడదు అని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అవి పెద్దలు చెప్పినవి విని, పెద్దలు చేసినవి చేసి, పెద్దలు చేయనివి మన నుంచి దూరంగా ఉంటే మనకి భక్తిలో అది మనని ముందరికి తీసుకెళ్తుంది అని చెప్పిన రెండో పాశనం అయితే, మూడవ పాశనంలో మొదటి పాశనంలో శ్రీకృష్ణుని తలుచుకున్నారు, రెండవ పాశనంలో మహావిష్ణువుని తలుచుకున్నారు, మూడవ పాశనంలో వామన దేవుణ్ణి, అతని సేవాభావము మరి శక్తివంతమైన అవతార స్మరణ చేశారు, దాన్ని యొక్క గుణగానం చేశారు. భగవంతుని యొక్క కారుణ్య దయామయ స్వభావం వామన దేవుడు ఎలా ప్రదర్శించాడో దాని ప్రాముఖ్యత చెప్పుకున్నారు. పవిత్ర నామస్మరణ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారు. శిష్యుడు శిష్యుడి ఆధ్యాత్మిక పోషణలో ఆచార్యుడి పాత్ర ఎంత వైభవంగా ఉంటుందో చెప్పారు. సద్భావంతో మనం చేసిన మంచి పనులు మనకి కాకుండా సామాజిక మరియు ఆర్థిక ప్రయోజనాలకు కూడా ఎలాగ ఉపయోగపడుతుందో చెప్పారంటే సోషల్ అవేర్నెస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అది కూడా చెప్పారు. తర్వాత 4వ పాశురంలో ప్రధానంగా ఈ పాశురం అలంకారిత సుశోభితమైన పాశురం. దాంట్లో వర్షం యొక్క ప్రాధాన్యత, కృష్ణుని మానవీయ లక్షణాలు, పరిమితమైన వర్షాన్నే కురిపించమని ప్రార్థన, ఆచార్యుని యొక్క ప్రాముఖ్యత, ఆండాళ్ భక్తి మరియు వర్షం మధ్య ఉన్న సారూప్యం తెలపడం, సామాజిక శ్రేయస్సు ప్రకృతిపై ఆధారపడి ఉండటం, కేవలము అవన్నీ మనకి ప్రకృతి ద్వారా వచ్చేవి, కేవలము దైవానుగ్రహమే అని తలుచుకొని దాని మీద నమ్మకం పెట్టుకోవడం, ఇవన్నీ మనకి ఈ పాశురం 4వ పాశురంలో వచ్చాయి. 4వ పాశురంలో ఇందాక చెప్పినట్లు చేపలు, కప్పలు, ఆ, ఈ యొక్క తేనెటీగ, వీటన్నిటి గురించి కూడా ఉపమానాలతో భగవంతుడిని ఒక నిర్దిష్టంగా డైరెక్ట్ గా సూచిస్తూ భగవంతుడు ఇవ్వాల్సింది ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని చెప్పుకుంటూ ఉన్న ఒక విచిత్రమైన పాశురము 4వ పాశురం. ఇవాళ 5వ పాశురానికి వద్దాం. ఈ 5వ పాశురం 4వ పాశురానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉపమానాలు ఉండవు, ఏమి కంపారిజన్స్ ఉండవు. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పవలసింది నిర్దిష్ట తర్వాత కొంచెం తగ్గుతుంది. వినయం ఈ పాఠంలో బాగా కనబడుతుంది. 4వ పాఠంలో కొంచెం కమాండింగ్ లాగా కనబడిన ఈ 5వ పాఠంలో చాలా చాలా వినయంగా వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి, ఈ యొక్క పాయనోములు వాళ్ళు ముందరికి వెళ్ళి ఆ ఉద్దేశాన్ని వాళ్ళు పట్టుకోవాలి అంటే, ఉద్దేశాన్ని సాధించాలంటే ఏం కావాలి అనే దాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఏది కావాలనుకుంటున్నారో అది అది దక్కించుకోవడానికి ఏదైనా బాధలు ఉన్నాయా, ఏదైనా బాధలు ఉంటాయా అనే వాటిని వాళ్ళు ఒక రకంగా తలుచుకొని వాటిని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అంటుంటాం కదా, ఏదైతే ఎక్కడైతే మనకి ఏమైనా కష్టాలు వస్తాయా, బాధలు వస్తాయా, వాటి గురించి ఆలోచించుకొని కొంచెం ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా, అలా ఇక్కడ కనబడుతుంది. ఒక మంచి మేనేజ్మెంట్ స్టైల్ ఈ యొక్క 5వ పాఠంలో. ఈ 5వ పాఠంలో ఇంకొక ముఖ్యత, ఈ 5వ పాఠాన్ని ఈ 4వ పాఠంలో ఉపమానాలతో అర్థం చేసుకొని ఆనందించే ఒక భావన అయితే,
ఈ ఐదో పాశురం చాలా సరళంగా, చక్కగా, డైరెక్ట్గా ఉంటుంది. అందుకని దీని గురించి చెప్పుకోవాలనిపించడం, దాంట్లో ఉండే ఆనందం చాలా వేరుగా ఉంటుంది. ఈ పాశురం, దాన్ని మననం చేసుకుందాం ఇప్పుడు. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குளம் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூற்றொருது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்க போய விளையும் புகுதரவான் என்றனவும் తీయను తూషాగం చెప్పేరో ఎంబావాయ్. హరే కృష్ణ. సాహితీపరంగా కూడా చూసుకోవాలి అంటే, నాలుగో పాశురంకి, మూడు నాలుగు పాశురాలకి ఐదో పాశురం కంపేర్ చేస్తే, మనం పోలిస్తే ఐదో పాశురంలో ఉండే శబ్దాలు కూడా చాలా సరళంగా ఉంటాయి. మూడు నాలుగులో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. మాయావి అయిన మాయావి మన మధుర అధినాథుడు హరి కూలంకుష స్వచ్ఛ యమునా తీర గోపాల వంశమున భాసించు మణిదీపము, తల్లి కడుపున చల్లని వెలుగు దామోదరుడు అందరికీ పరిశుద్ధిగా సుమములు రువ్వి సేవి దామోదరు దరికి దామోదరి దరికి సారీ తల్లి కడుపున చల్లని వెలుగు దామోదరి దరికి పరిశుద్ధముగా అనేగి సుమములు రువ్వి సేవించి నోరారా కీర్తించి మనసారా ధ్యానింప ఆగామి సంచిత పాపములన్నీయు నిప్పులో కూలి కలుగు నువ్వు నామమును సంధింప జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క మధుర లీలలు, శ్రీకృష్ణుని ఒక వింత వింతగా చెప్పడం జరిగింది. ఇలాగే ప్రపత్తి అంటే శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత బాగా పాటించే శ్రీ వైష్ణవులు ఈ శ్లోకాన్ని వాళ్ళు ఇలా తలుచుకున్నారు. ఓ మా ప్రియ మాయావి స్వామి, అంటే కృష్ణుని మాయావి కింద సంబోధించడం జరిగింది ఇక్కడ. మధురకు గర్వకారణవు, యమునా నదికి ఆనందదాయకుడవు. నీ బాల్య యవ్వన కాలంలో అనేక అపూర్వ ఘట్టాలను యమునా నదికి దర్శించే భాగ్యం పొందింది. ఆ యమునా నదికి దర్శించే భాగ్యం కలిగింది. నీ సురక్షిత ప్రయాణానికి ఆమె మార్గాన్ని అభివృద్ధించింది. అంటే శ్రీకృష్ణుడు మథురలో పుట్టడం, తర్వాత అటువైపు వెళ్ళినప్పుడు యమునా నది ఎలా తోడ్పడిందో, ఎలాంటి సేవ చేసిందో గుర్తుపెట్టుకుంటున్నారు. నీవు నీవు సంపూర్ణ గోప వర్గానికి ప్రియ శిశువుగా యశోదకు గర్వ కారణంగా నిలిచావు. నీవు కలిసి మెలిసి ఉంటూ చిరునవ్వులు పంచి మధురమైన చిలిపి లీలలు అందరినీ మురిపించావు. ఎందుకంటే కృష్ణుడు బృందావనంలో చేసిన లీలలు చాలా మధురంగా ఉంటాయని ఎంతో మంది చెప్తారు. నిన్ను చిక్కుల్లో పడకుండా ఉంచడానికి యశోద ఎల్లప్పుడూ తహతలాడింది. ఆమె తాడుతో బంధింపబడ్డ దామోదర, నీవు నీ నీ లీలలు ఊహకి అందని లాంటివన్నమాట. మేము గోపికలు నీతో సాన్నిధ్యం కొరకు ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. శుద్ధ హృదయాలతో నీ మహిమలను పాడుతూ నీ లీలా కథలను అనుభవించి ఆనందిస్తున్నాం. అంటే మొదట భగవంతుడి యశస్సుని, భగవంతుడి యొక్క మాధుర్యాన్ని పొగిడితే, ఇప్పుడు వాళ్ళు చేసేది ఎంతో నెమ్మదిగా చెప్తూ వాళ్ళ యొక్క మనోస్థితిని చెప్తూ, ఆ మనోస్థితిలో ఉండడం వల్ల వాళ్ళు భగవంతుడి మహిమలు పడుతూ ఆయన లీలా కథలను అనుభవించి ఆనందిస్తామని చెప్పారు. అంతవరకు చెప్పారు. ఇప్పుడు నీకు ఇష్టమైన ఆనంద పుష్పాలతో మేము వచ్చాం. నీకు పూజలు చేసి మా యొక్క ప్రేమని మా 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 ప్రేమని వ్యక్తీకరించదలిచాం. మా పాపాలు అన్ని తగలబడి అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నాం. దారిని ప్రశస్తి చేసి మేము త్వరలోనే నిన్ను కలిసేందుకు శుభయాత్ర కల్పించు. అంటే ఇక్కడ చూడండి, టోను నిన్న ఉండే టోను, ఇవాళ ఉండే టోను, అంటే ఆ యొక్క చెప్పే విధానంలో చాలా చాలా మార్పు కనబడుతుంది మనకి. నాలుగో పాశురం నుంచి ఐదో పాశురంకి వచ్చే వరకు. అంటే ఈ యొక్క పాశురంలో మనకి ముఖ్యమైన ఈ ఈ వ్యాఖ్యాతలు ఈ పాశురంలో ఉన్న ముఖ్యమైన మరియు సరళమైన శ్రీ సందేశం సూచిస్తున్నారని చెప్తారనమాట.
ఆండాళ్ళు భూదేవి అవతారం కదా, భూదేవి లాగా వచ్చి ఎలా మోక్షం సాధించాలో కూడా చెప్తుంది. ఇక్కడ మోక్షం అంటే సంసార బాధ నుంచి వెళ్ళిపోవడం అనేది ఒక మోక్షం, కానీ ఇక్కడ వాళ్ళకి మోక్షం అంటే ఆ ఏదైతే ఉద్దేశం వాళ్ళ వచ్చారో అది సాధించే మార్గం కూడా మనకు చెప్తుంది. భగవంతుని నామాలను జపిస్తూ ఆయన భాగవత గీతాలను పాడడం, పాయినాథ్ పాడి అని చెప్పారు. ఆయన అందానికి, ఆదర్శవంతమైన స్వభావానికి మనసులో ధ్యానించడం, మనతినాల్ షిందిక్ ఆయనకు పుష్పార్పణ చేయడం, తుమలర్ తోవి తోలుడు, ఇవి ఈ మూడు చెప్పారంట. నామాల్ని జపించడం, భగవద్గీత ఆయన యొక్క లీలల గురించి గుణగానం చేయడం, ఆయన అందాన్ని, ఆదర్శమైన స్వభావాన్ని, నామ రూప గుణ లీలల చెప్తాం కదా, దాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించడం, పత్రం పుష్పం ఫలం తోయం పుష్పార్పణ చేయడం, ఇవి మూడు మోక్షానికి మార్గాలని చెప్తారన్నమాట. ఇవి ఇంట్లోనే కానీ, దేవాలయంలో కానీ, అర్చారూపంలో ఉన్న భగవంతుణ్ణి మనస్సుతో పాటు మనసులో కూడా మనం వీటిని తో మనం చేస్తే ముందు ముందు భక్తి ప్రస్థానంలో ముందరికి వెళ్తామని చెప్తారన్నమాట. అలాగని ఆచార్యులు ఇంకోటి కూడా చెప్పారు. ఈ యొక్క మధురమైన శ్లోకంలో ఎక్కడైతే వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడు పుట్టిన ప్రదేశాన్ని, భగవంతుడు ఆవిర్భవించిన ప్రదేశాన్ని, భగవంతుడు ఏ నదీ తీరాన్ని చేసుకుంటున్నాడో ఆ నదీ తీరాన్ని గురించి చెప్పారు. భగవంతుడికి ఏదో యశోదమ్మ అతన్ని కట్టిపెట్టినప్పుడు దామోదరుడు అని చెప్పారు, కానీ ఎక్కడా కృష్ణ అని చెప్పలేదా. ఎందుకంటే అట ఆ గోపికలకి కొంచెం భయం కూడా ఉందట. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ కృష్ణ కృష్ణ అని గట్టిగా ఇతన్ని శ్లాఘిస్తే కంసుడు కానీ కంసుడికున్న స్పైస్ అంటే తెలుగులో ఏంటి, గూఢచారి. ఈ గూఢాచారులకు ఎక్కడ వినబడుతుందో, వాళ్ళకి ఎక్కడ కృష్ణుడు ఎక్కడున్నాడో తెలిసిపోతుందో, కంసుడు వచ్చి మళ్ళీ ఏమైనా కృష్ణుడికి హాని చేస్తారో అని కృష్ణ అనే పదం వాడకుండా పూర్తిగా కృష్ణుడి పైన, కృష్ణుడి యొక్క లీలల మీద, కృష్ణుడు యొక్క ఆవిర్భవించిన స్థలం మీద, కృష్ణుడు సంచరించిన నది దగ్గర అవన్నీ చెప్పారు. అంటే వాళ్ళకి కృష్ణుడిని పొగుడుతున్నా, శ్లాఘిస్తున్నా, కృష్ణుడికి ఇంకేదో, ఇంకా కృష్ణుడు ఈ ఆపదలో ఉన్నాడు, రాంసుడు ఇంకా శ్రీకృష్ణుడు వెతుకుతున్నాడు అని తెలిసిన వాళ్ళు గనక చాలా చాలా జాగ్రత్త పడ్డారనమాట. అయితే ఇక్కడ ఈ పాత్రలో మనం ఆ ఆండాళ్ళ తల్లి తన సహచరులు కృష్ణుని యొక్క లీలల్ని గుర్తు చేసుకోవడం, ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో దామోదర లీల గురించి చెప్పడం, తర్వాత కృష్ణుడు ఆవిర్భవించిన ప్రదేశాలు మథుర, యమున గురించి చర్చించడం, ఆండాళ్ళు తల్లి కృష్ణుణ్ణి మాయాన్ అనే దాంతో కూడా ఉద్దేశించడం. సాధారణంగా కృష్ణునికి ఎన్నో పేర్లు ఉన్నాయి, గోవిందుడు, గోపాలుడు, దామోదరుడు, ఎన్నో ఉన్నాయి కదా. కానీ మాయతో సంబంధించిన వీడు ఒక వింత అయిన ఒక అడ్రసింగ్ కృష్ణుడికి ఇచ్చారు, ఒక వింతైన పేరు కూడా కృష్ణుడికి ఇచ్చారనే చెప్పుకోవచ్చు మనం. అంటే తర్వాత ఈ పాశనం ఆఖరిలో చాలా విచిత్రమైన పద్ధతిలో ఆ, ముగుస్తుంది. ఇవన్నీ చెప్పుకున్నాక మేము వచ్చి ఇలా చేస్తున్నాము, మాలో ఉండే పాపాలని తొలగించు, ఇలా చేస్తే మాలో ఉండే పాపాలు తొలగిపోతాయి, ఆ తొలగిపోతే మేము ప్రయాణించవలసిన మార్గంలో అడ్డంకులు రావు, అడ్డంకులు రానియకుండా ఉండి మమ్మల్ని మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి తీసుకువెళ్ళండి అని ప్రార్థించే వినమ్రమైన ఆ, ప్రార్థన ఈ ఐదో పాశం. కానీ మనకి ఒక చిన్న సంశయం రావచ్చు. ఏంటి ఆండాళ్ళ తల్లి, ఎవరైతే ఆండాళ్ళ తల్లి అంటేనే ఎవరైతే భక్తితో భగవంతుణ్ణి ఆ, గె- ఓడించగల మహా వ్యక్తి, భక్తితో భగవంతుని సాధించగలిగే మహా వ్యక్తి అని చెప్పుకునే ఆండాళ్ళ తల్లికి ఆ భయం ఏంటి, పాపాల గురించి భయం ఏంటి? మనలాంటి వాళ్ళకి పాపాల గురించి భయం ఉండాలి కానీ, ఎందుకంటే మనం రోజు రోజు నిరంతరం చేస్తూనే ఉంటాం పాపాలు. ఈ పాపం చేసే ప్రవృత్తి లో చాలా ఉంటుంది, ఎందుకంటే మనం భౌతికంగా బద్ధజీవులం కనుక. కానీ ఆండాళ్ళ తల్లి తన సహచరులకి పాపం ఏంటి, వాళ్ళు ఎందుకు పాపం గురించి భయపడుతున్నారు అనే దాని మీద ఆచార్యులు కూడా బాగా విశ్లేషించి చర్చించారన్నమాట. టైం ఉంటే ఆఖరిలో నేను 2 నిమిషాలు దాంట్లో ఉన్న కీలకమైన విషయాలను చెప్పడానికి ప్రయత్నం. అంటే మన నిజ జీవితంలో వీళ్ళకుండే పాప భీతికి, అంటే అంత పెద్ద భక్తులకి ఆ పాప భీతి ఎందుకు అని మనం తెలుసుకోవాలి అంటే దాని గురించి టైం ఉంటే 2 నిమిషాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ
ముఖ్యంగా మామూలుగా గోవిందుడు, గోపాలుడు ఇందాక చెప్పినట్లు అనేక కృష్ణుడికి నామాలు ఉన్నాయి. వాటి గురించి విశ్లేషణ మనకు కనబడుతుంది. విష్ణు సహస్రనామంలో కూడా అనేకమైన పేర్లు కృష్ణుడు భగవాన్ మీద వస్తాయి. అవి వర్ణించుకుంటాం. కానీ మాయాన్ అనే పదము, ఆ యొక్క బిరుదనండి, పేరనండి దాంట్లో చాలా తక్కువ వస్తాయి కనుక ఈ మాయాన్ అనేది మనకి ఎక్కడెక్కడ తగులుతుంది అని చూసుకుంటే ఉమ్, భగవద్గీతలో 9వ అధ్యాయంలో 10వ శ్లోకంలో మనకు దొరుకుతుంది. మాయా అధ్యక్షణ ప్రకృతి సుయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగత్ విపవర్తతే విపరివర్తతే. అంటే ఈ భౌతిక జగత్తు నా శక్తితోనే ఉంది. నేనే దీనికి నియంత్రణి, నేనే దీన్ని నడుపుతున్నాను. కదిలేవి కదలనివి అన్నీ కూడా నా యొక్క పరిధిలోనే ఉన్నాయి. నేనే దీన్ని సృజిస్తాను, నేనే దీన్ని పూర్తిగా నాశనం చేస్తాను, మళ్ళీ మళ్ళీ కూడా చేస్తాను అని చెప్పారు. అలాగే భాగవతంలో ఉండే చతుశ్లోకి భాగవతంలో కూడా మాయ అంటే ఏంటి, మాయ కానిది ఏంటి అని కూడా వస్తుంది. కృతేర్థం యత్ ప్రతీయత న ప్రతీయత చాత్మని తత్ విద్యాత్ ఆత్మనో మాయాం యత్ భాసో యథాతమః. మాయాం అని ఇక్కడ ఉంది. వాళ్ళ కృష్ణుని అడ్రస్ చేసింది మాయాన్ అని అడ్రస్ చేశారు. ఓ బ్రహ్మదేవుడా, ఏదైనా ఈ యొక్క జగత్తులో దేనికైనా ఏదైనా కొంచెం మూల్యత అంటూ ఉంటే, వాల్యూ అనేది ఉంటే, అది ఏదైతే నాతో సంబంధింపబడిన దానిగా ఎవరైనా చూసుకుంటారో దానికే ఒక సాత్వతగా ఉంటుంది, ఒక రియాలిటీ ఉంటుంది. దట్ ఈస్ నోన్ ఇట్ యాజ్ మై ఇల్యూజనరీ ఎనర్జీ. అది ఉంటుంది. ఏదైతే నాతో సంబంధం లేనివి ఉంటాయో, ఉండవు సాధారణంగా, ఉంటాయని అనుకుంటామో అది కేవలము అంధకార పరిస్థితిలో ఉన్నవే, ఇల్యూషనరీ అంటారు కదా. తద్విద్యాం ఆత్మనోమాయ యథా భాషో యథా తమః. అంటే భగవంతుతో సంబంధించినవే రియాలిటీ, నిజం. భగవంతుతో సంబంధం లేనివి మాయ, అంటే ఇల్యూషన్. అంటే మనకి ఆ, ఇంకొక మాయ అంటే ఇది కూడా చెప్తారు కదా, ఇల్యూషన్ కి ఏమంటారు, భ్రమ, భ్రాంతి భ్రాంతి భ్రాంతి, భ్రమ. భ్రమ. ఏదైతే రియల్ కాదో అది మనం, ఏదైతే నిజం కాదో దాన్ని నిజం అనుకుంటాం, అది భ్రమ. ఏది భ్రమ? ఏదైతే మనం భగవంతుడితో దానికి సంబంధం లేదనుకుంటామో, భగవంతుడితో సంబంధించి అది కాదనుకుంటామో, అది భ్రాంతి అవుతుంది అనమాట. సో ఇది దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే కృష్ణుడి నుంచి వేరేగా ఉంటుంది అనుకుంటామో అది మాయ, దట్ ఇల్యూషన్ అని చెప్తారు కదా. ఏదైతే కృష్ణుడికి సంబంధం ఉంటుందో అది నిజం. అది ఇక్కడ మాయ గురించి ఇలా చెప్పబడుతుంది శ్రీమద్ భాగవతంలో. తర్వాత మనకి మధుర గురించి వస్తుంది. మధుర, యమున. ఆ, ఇక్కడ ఉత్తర దిశగా ఉన్న మధుర అని చెప్తారంటే, అక్కడ దక్షిణ భారతదేశంలో కూడా మధురై ఉంది కదా. మధురై ఉందని కనుక ఇది మధుర అనే పదం వస్తుంది కనుక ఆండాళ్ తన ఈ యొక్క భాషలో వర్ణించినప్పుడు ఉత్తర దిశగా ఉన్న మథుర అంటే, అక్కడ మనకు బృందావనం దగ్గర ఏ మథురలో అయితే కృష్ణుడు ఆవిర్భవించడో ఆ మథురను ఉల్లేఖిస్తున్నట్లు మనకి చెప్పడం జరిగింది అనమాట. అంటే విష్ణు పురాణంలో మథురాయా యమున పూర్వం నారాయణ జనాశ్రయం అని చెప్పారంటే, ఏ మథురలో అయితే భగవంతుడు ఆవిర్భవించాడో ఆ మథురకు తూర్పు దశగా ఉన్నది యమున నది ప్రవహిస్తుంది. అది భగవద్భక్తులు, నారాయణుని శరణు వేడే భగవద్భక్తులకి అది ఎల్లప్పుడూ ఒక ఆశ్రయ తీర్థంగా వెలుగుతుంది. అది దాన్ని స్మరించుకొని మధురని, కేవలం మధురని, యమునని స్మరిస్తూనే ఉంటే అక్కడ కృష్ణుడు చేసిన లీలలు గుర్తు పెట్టుకుంటూ ఉంటే మనకి కృష్ణుడి మీద భక్తి, ప్రేమ, ఆకర్షణ కలిగి మనం ముందరికి వెళ్తామని చెప్తారు. అందుకని కృష్ణుడు చేసిన లీలలే కాదు, కృష్ణుడు చేసిన ప్రదేశాలు కూడా చాలా చాలా పవిత్రమైనవి. అందుకని కృష్ణుడు నడిచిన తప్పులు లేకుండా నడిచిన బృందావనం కూడా అతి పవిత్రమైనది. ఎందుకంటే ముల్లోకాలని కృష్ణుడు, ఆ బృందావనం అంతా కృష్ణుడు నడిచాడు కాబట్టి ఆ బృందావనం యొక్క ధూళి ఆ చాలా ముఖ్యమైనది అంటారు. వందే నంద వ్రజ శ్రీనాం అంటే కేవలము ఆ వందే నంద వ్రజ శ్రీనాం కృష్ణుడే కాదు, ఆ వ్రజ స్త్రీలు వాళ్ళ పాద ధూళి మన నెత్తి మీద వేసుకుంటే చాలు, మనకి చాలా భక్తిలో ముందరికి వెళ్తామని చెప్పారు. అంత అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట.
తర్వాత ఈ ఈ యొక్క ఈ యమునా నది గురించి కూడా ఎన్నో ఆ, లీలల్లో మనకి వస్తుంది. శ్రీమద్ భాగవతంలో కృష్ణస్య నంద గోప ఆప్తం వత్సా సంవృత యమునానాం ప్రావిష్టత అని కూడా చెప్తారంటే ఏ యమునా నది అయితే కృష్ణుడు దాటి ఆ ఆ దాన్ని దాటుతూ అక్కడ ఉండే ఆ ఆ పరిసరాల్లో ఉండే గోవులని వాటిని రక్షించారు, వాటి అనేక లీలలు చేశారు. అవన్నీ చాలా చాలా పవిత్రమైన ప్రదేశాలు అని చెప్పారు. అందుకనే నేను ఇక్కడ గోపికలు ఒక విధంగా కృష్ణుడికి మాయానని చెప్పుకుంటూ ఆ ఈ ఈ యొక్క సృష్టికర్త, దాన్ని నడిపించే వాళ్ళు ఆయనే అని తలుచుకుంటూ, కృష్ణుడు చేసిన లీలల యొక్క ప్రదేశాలను ఆ- తలుచుకుంటూ కృష్ణుడి యొక్క లీలల్ని తలుచుకున్నారు. కృష్ణుడి యొక్క లీలలు తలుచుకుంటూ ఉంటే ఎంత మనకి భక్తిలో లాభం అనేది భాగవతంలో చాలా చోట్ల చెప్పబడింది. ముఖ్యంగా రెండు శ్లోకాలు ఈ సందర్భంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. పరస్పరానుకథనం పావనం భగవత్ యశ మిథోరథిర్మిత నివృత్తిర్మిత ఆత్మన. అంటే ఇది మన శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో 3వ అధ్యాయంలో 31 శ్లోకంలో వస్తుంది. ఆ నవయోగేంద్రుల చరిత్రలో అనుకుంటాను. అంటే మనం ఈ పరస్పరానుకథనం అంటే మనకు భగవంతుడి లీలల్ని మనం ఆనందించాలి, ఆస్వాదించాలంటే మనకు ఒక డివోటీ అసోసియేషన్, సత్సంగం కావాలి. అప్పుడే మనం భగవంతుడు గుర్తొస్తాడు, భగవంతుడు లీలలు గుర్తొస్తాయి. ఎలాగైతే ఆండాళ్ తల్లి తన దేశాన్ని భగవంతుడి యొక్క శాశ్వత సాన్నిధ్యాన్ని కోరుకుందో, ఆడు ఒక్కతే వెళ్ళలేదు కదా, అందరినీ తీసుకువెళ్ళింది, అందరితోనూ వెళ్ళాలనుకుంటుంది. కాంగ్రిగేషనల్ రిమెంబరెన్స్ కి ఆండాళ్ తల్లి ఒక నాంది పలికింది. అలాంటిది మనం కూడా భగవంతుడి లీలలు తలుచుకోవాలి అనుకుంటే భక్తులతో కలిసి భగవంతుని లీలలు గుణగానం చేయాలి. పరస్పరానుకథనం పావనం భగవత్ యశ అంటే చాలా పవిత్రమైనది భగవంతుని యొక్క యశస్సు. మిథోరథే మితస్తుష్టి అంటే ఈ యొక్క ప్రక్రియ ఉంది, చాలా పవిత్రమైనది. ఈ యొక్క ప్రక్రియని మనం ముందరికి తీసుకెళ్తే, మనల్ని మన జీవితాల్లో అన్వయించుకోగలిగితే, మనకి భగవంతుడి మీద ప్రేమ, సఖ్య భావము, సంతృప్తి ఇవన్నీ కలుగుతాయి. అలా మనం తలుచుకుంటూ ఒకళ్ళని మనం ప్రోత్సహించుకుంటూ నెమ్మదిగా మనలో ఉండే భౌతిక ఇచ్ఛా వాంఛల నుంచి కొంచెం కొంచెం దూరం పడడం వల్ల మనకి మనం పడే మె- భౌతిక జగత్తులో ఉండే ఈ యొక్క కష్టాలు, తాపత్రయాల నుంచి నెమ్మదిగా మనం దూరం అవుతాం అన్నమాట. అలాగే దేవహూతికి కపిలదేవుడు ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడు కపిలోపాఖ్యానంలో సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిధో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషణాత్ ఆశోపవర్గవాత్మని శ్రద్ధారతి భక్తిర్ అనుక్రమిష్యతి. అంటే భక్తుల సంఘంలో భగవంతుడి యొక్క ఎన్నో లీలలు, అంటే ఇప్పుడు మాయాన్ అనే పదానికి కూడా ఇంకో అర్థం ఏంటంటే చాలా నిగూఢంగాను, చాలా అనూహ్యంగాను, ఎవరికి అర్థం కాని ఈ లీలలు చేసేవాడిని కూడా మాయా అనే పదంతో కూడా వాడటం జరుగుతుంది అనమాట. అలాంటి అలాంటి లీలల్ని మనం తలుచుకున్నప్పుడు దామోదర లీల నుండి, గోవర్ధన లీల నుండి, కాళీ పాము మీద వెళ్ళి ఎలా నృత్యం చేశాడు అనండి, ఇలాంటివి ఎన్నో ఎన్నో తలుచుకుంటూ అవి మన చెవులకి ఇంపుగా ఉంటుంది. ముఖ్యంగా మన గుండెలకి కూడా చాలా ఇంపుగా ఉంటుంది, మనసుకు కూడా చాలా ఉల్లాసాన్ని, శాంతిని కల్పిస్తాయి. అలా చేస్తూ చేస్తూ దానివల్ల ఉండే జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు అనమాట. తర్వాత అది చేసుకుంటుంటే మనం కూడా ఈ భౌతిక బంధాల నుంచి కొంచెం విడనాడి భగవంతుడి మీద మనకి ఆకర్షణ అనేది పెరుగుతుంది. అప్పుడు మనలో ఉండే నిజమైన భక్తి అనేది ప్రజ్వలిస్తుంది అనమాట, అంకురార్పణ చేసుకుంటుంది. అలా ఇక్కడ వీళ్ళు మొదట భగవంతుని మాయా అని దాంతో ఒక మహత్పూర్వకమైన ఎన్నో ఈ సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వాడు, మహాశక్తివంతుడు, ఇంకా ఎన్నో అనూహ్యమైన లీలల్ని చేసేవాడు అని తెలుసుకుంటూ, ఆయన ఆ లీలల్ని ఎక్కడ చేశారో అనే రెండు ప్రదేశాలని తలుచుకుంటూ, ఆయన యొక్క గుణగానాల్ని మేము కీర్తిస్తున్నామని కీర్తిస్తూ,
మేము నీ గుణగణాలను కీర్తిస్తున్నామని చెప్పారు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే కాకపోతే ఇదంతా చెప్పాక వాళ్ళ వాళ్ళు కూడా చెప్పారు, మేము ఈ నెల పొడుగునా వ్రతం చేస్తున్నాం, ఆ వ్రత ఉద్దేశం మీ యొక్క సాన్నిధ్యం కావాలి అని. అది బానే ఉంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, ఇంత మంచి వాళ్ళు, ఇంత జ్ఞానం ఉన్నవాళ్ళు. అంటే గోపికలకు కేవలము భగవంతుడు లీలల్లోనే భాగస్వామ్యం కాకుండా వాళ్ళకు కూడా చాలా జ్ఞానం ఉందట. అంటే వాళ్ళకి జ్ఞానం ఎలా ఉంది? వాళ్ళు బళ్ళకి వెళ్ళారా, గురుకులకు వెళ్ళారా, ఆ, ఆ, ఇవన్నీ చదివారా, ఎవరి దగ్గర విన్నారంటే ఏమీ లేదు. మరి వాళ్ళ జ్ఞానం ఎలా వచ్చిందయ్యా అంటే, వాళ్ళు ఈ నందగోకులంలోను రేపల్లిలోను ఉన్నప్పుడు నంద మహారాజు దగ్గరకు వచ్చే మహా పెద్దలు వాళ్ళ యొక్క సంభాషణల్ని వింటుండేవాళ్ళట. అంటే సాందీపమని గర్గముని వీళ్ళు రావటం, నంద మహారాజుతోను సందీపమని గర్గముని వాళ్ళంతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ భగవంతుని తలుచుకుంటూ ఆనందిస్తూ ఇంకొక చెవితో వింటారంటారే, అవి వింటూ వాళ్ళకి అది ఆ ఆ జ్ఞానం కూడా వచ్చింది. కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఎక్కడ వ్యక్తపరచలేదు. ఎందుకంటే ఆ జ్ఞానం కంటే అత్యుత్తమ స్థానంలో ఉన్నది భక్తి, ప్రేమ గనక ఆ జ్ఞానం అంత మనకి భాగవతంలో కనబడదు. కానీ ఆ జ్ఞానం వాళ్ళలో నిక్షిప్తమై ఉందని మనం తెలుసుకోవాలి. అంత ఉన్నవాళ్ళు ఈ పాపం కొరకు ఎందుకు భయపడిపోతున్నారు? ఏవైనా మాకు పాపాలు ఉంటే తొలగించాలి, ఈ పాపాలు తొలగిస్తేనే మాకు అడ్డంకులు పోయి మా ఉద్దేశాన్ని చేరుకుంటాము అంటే, ఇక్కడ మనకి ఈ యొక్క ఆచార్యులు ఏం చెప్తారంటే, అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఇవన్నీ చేస్తుంటే ముందరికి వెళ్తుంటే వాళ్ళకి కూడా ఏదో కొంచెం రకమైన భయం పట్టుకుంది అనమాట. ఎందుకంటే ఏదైనా మనం ఒక మంచి కార్యం కానీ, పెద్ద కార్యం కానీ, చాలా కష్టమైన కార్యం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని మొదలు పెట్టేస్తాము. అది తెచ్చుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. మొదలు పెట్టాక దాంట్లో దిగాక ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట. అయ్యో, నేను చేయగలుగుతానా, చేయలేనా, ఎందుకు చేయలేను, నాకేమైనా బాధలు ఉంటాయి ఉండవా, చేయలేకపోతే ఏమవుతుంది, ఏదైతే ముఖ్యంగా అనుకుంటాం మనకి చాలా ప్రీతికరమైనది మనం చేయాలనుకున్నది చేస్తున్నప్పుడు ఒకప్పుడు సడన్ గా మన మీద మనకే ఒక విశ్వాసం అనేది డౌట్ వస్తుంది. అప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఏంటి అనుకుంటాం, అయ్యో నేను ఏదైనా తప్పులు చేయడం వల్ల నాకు ఇలాంటివి ఏమైనా వస్తాయేమో, నేను ఎప్పుడైనా పూర్వం ఎవరినైనా అంటే ఏదైనా చేస్తే, ఏదైనా వైష్ణవాపరాధం చేస్తే దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఉంటుందో అని ఒక భయాలు వస్తాయి. అలాగే వాళ్ళు కూడా ఎంత ఉన్నత శ్రేణిలో ఉన్న భక్తులైనా మన కొరకు మనకి చూపించేటట్లు, మనం తెలుసుకునేటట్లు వాళ్ళు ఒక రకమైన మనోభావానికి లోనయ్యారు. అరే, మేమైనా పాపాలు చేస్తుంటే ఇప్పుడు ఇంత చేయాలనుకుంటున్నాం, అవి ఏమైనా అడ్డంకులు పెడతాయా మాకు? అయ్యో, మరి అడ్డంకులు పెడితే ఏమవుతుంది? అయ్యో, మన ఉద్దేశం సాధించలేమేమో, మరి అడ్డంకులు తొలగాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ పాపాలు తొలగాలి, వాళ్ళకి పాపాలు అసలు ఉంటే ఆ పాపాలు తొలగే మార్గాన్ని ఈ శ్లోకంలో వాళ్ళు శ్లాఘిస్తున్నారు. ఆ పాపాలు తొలగే మార్గం ఏంటి? భగవంతుడిని తలుచుకోవడం, భగవంతుని లీలల్ని తలుచుకోవడం, భక్తి మార్గంలో వెళ్ళడం, భగవంతుడి లీలలు చేసిన ప్రదేశాన్ని తలుచుకోవడం, ఇవన్నీ మందులు లాంటివి పాపాలని తొలగించుకోవడానికి. అని వాళ్ళకి తెలుసు. అందుకనే ఇది మేము చేస్తున్నాం గనక మాకు చేసిన పాపాలు ఏవైనా ఉంటే, ఎప్పుడో చేసిన పాపాలు, ఆ పాప ఫలితాలు, ఇప్పుడే వచ్చే ఆ పాప ఫలితాలు, ఎప్పుడో వచ్చే రాబోయే పాప ఫలితాలు అన్నీ పోతాయి. ఎందుకంటే మేము భక్తి మార్గంలో చేయాల్సిన ఈ మూడు ముఖ్యమైన పనులు చేస్తున్నాం గనక, నేను నమ్మకం ఉంది కనుక వాళ్ళు, మనం కూడా మన మనోభావ స్థితి ఎలా ఉండాలి, మనం భక్తి మార్గంలో చేస్తున్నప్పుడు ఆ భక్తి మార్గంలో చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నా, భగవంతుడి భక్తుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా అది అంత సులభమైన పని కాదు. దాంట్లో ఎన్నో అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాల్ని తట్టుకోవాలి అంటే, మనం పాపాలు చేయడం వల్ల వచ్చే అవరోధాలు తట్టుకోవాలంటే ఈ మూడు చేస్తూ ఉంటే అవి తొలగే మార్గం ఉంటుంది. అనుకని మనం కూడా ఓవర్ కాన్ఫిడెంట్ గా, అంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తెలుగులో అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అందరికి తెలుస్తుంది. ఎక్కువ మితిమీరిన విశ్వాసం. మితిమీరిన విశ్వాసంతో ఉండకుండా వెళ్ళాలి అని వాళ్ళు మనకి చూపెడుతున్నారు అన్నమాట. ఇంకా ఒకప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, ఓహో నేను ఇది చేసే కాలర్ లేపి చేయడం అంటారు ఇది హైదరాబాద్ భాషలో, అనుకుంటాం కనుక మనకు కూడా ఆ మనోభావన ఉండాలని
ఈ యొక్క ప్రక్రియని వాళ్ళు ఈ యొక్క మనోభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి మనకి కొన్ని ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఆ, ముఖ్యంగా బ్రహ్మ సంహితలో చెప్తారు, యస్త్రింద్ర గోపాన తవేంద్ర అహో స్వకర్మ బంధాను రూప ఫల భాజనం అతను కర్మాణి నిర్ధతి కింతుచ భక్తి భాజాం గోవిందం ఆది పురుషం తమహం భజామి. అంటే దీంతో చెప్పడం ఏంటంటే, ఈ చిన్న పురుగు దగ్గర నుంచి ఇంద్రుడి వరకు అందరూ కర్మఫలాన్ని అనుభవించవలసిన వాళ్ళే. మంచి చెడు వాళ్ళకు వస్తూ ఉంటాయి. దాంట్లో భగవంతుడు ఎక్కడ పార్షాలిటీ చూపెట్టాడు, అందరికి అలానే ఇస్తుంటాడు, రూల్ ప్రకారం వస్తున్నాయి. కానీ ఎవరైతే భక్తి మార్గాన్ని అవలంబిస్తారో వాళ్ళ పాపాలు నశించిపోతాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. పాపాలే కాదు, పాపాలు ఉండే ప్రవృత్తి కూడా పూర్తిగా నశించిపోతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకనే ఇలాంటి ప్రమాణాలనే వాళ్ళు ఆధారంగా తీసుకొని వాళ్ళు ఇలాంటి భక్తి మార్గంలోకి వెళ్తే తమ అవరోధాలు పోతాయని చెప్పుకుంటారు అనమాట. మనకి పద్మపురాణం కూడా ఒక చాలా మంచి శ్లోకం వస్తుంది. అప్రాప్త ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రళీయత విష్ణు భక్తి రతాత్మనం. అంటే ఎప్పుడైతే మనం విష్ణు భక్తిని ప్రీతిపూర్వకంగా, ఎలాగైతే ఇప్పుడు ఆండాళ్ళ తల్లి తన సహచరులు చూస్తున్నారు, వాళ్ళు భక్తి చేయాలని ఎవరిని వాళ్ళని ఫోర్స్ చేయలేదు. ఎవరు పెద్దలు చెప్పి మీరు భక్తి చేయాలి, లేకుంటే మీ ఇంట్లో చెప్ప గెంటేస్తామని ఏం చెప్పలేదు, లేకుంటే మీకు అన్నం పెట్టాం, అది బట్టలు ఇవ్వమని ఏం చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళు భక్తితో ఆ రతాత్మనం వాళ్ళంతటా వాళ్ళకి భక్తి వచ్చింది కాబట్టి అలా భక్తి చేసే వాళ్ళకి అప్రాప్త ఫలం పాపం, అప్రాప్తంగా వచ్చిన పాపాల ఫలాలు కూటం, ఈ యొక్క బీజ బీజ స్థితిలో ఉన్న పాపాలు అంటే ఆ ఫలాలు ఎప్పుడో మనకు వస్తాయి, తర్వాత తగులుతాయి ఎక్కడొక్కడ. అలాంటివన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పడం జరిగిందనమాట. అలాగే అందుకని ఈ యొక్క పాపం అనే విషయం ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఇది మనకు ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఆండాళ్ళ తల్లి మనకి చెప్పడం జరిగిందనమాట. మితిమీరిన విశ్వాసం ఉండకు, నువ్వే చేసేస్తున్నావు, నువ్వు చేసేస్తే తప్పకుండా అయిపోతుంది, నేను గర్వం తెచ్చుకోకుండా ఎప్పుడూ భగవంతుడి దయా కృప మీద ఆధారపడి ఉండాలి అని మనకి చెప్తారనమాట. అంటే మళ్ళీ ఈ మాయాన్ అనే శబ్దానికి వస్తే, ఇందాక అనుకున్న మాయన్ మాయన్ అనే శబ్దంకి వస్తే అద్భుతమైనది, రహస్యమైనది, జ్ఞానమైన వాడు అని అర్థం. అంటే ఆయన చేసే లీలలు కూడా మనకి చాలా అద్భుతంగా ఎన్నో చూసుకున్నాం శ్రీమద్ భాగవతం ద్వారా. ఈ లీలలన్నింటినీ మంచిగా అన్నమాచార్యులు వారు కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యమ వీడు అని మా దేవకి సుతుడు అని కూడా చెప్పారు కదా. అంటే ఈ యొక్క మయాన్ అనే పదానికి ఇంకా చాలా విశ్లేషణ చెప్పారు ఆచార్యులు. అంటే ఈ అందరినీ మోహించేవాడు కనుక కూడా అతన్ని మయానని అన్నారని. ఎందుకంటే గోపికలే కాదు, అందరూ కూడా ఆయన చేత మోహింపబడతారు. ఆయన చేసే లీలలు కూడా చాలా వైభవంగా ఉంటాయి, అభిన్నంగా కూడా ఉంటాయి, అనూహ్యంగా కూడా ఉంటాయి. ఇవాళ ఈ సందర్భంలో ఈ పాచనలో ఒక అనూహ్యమైన, చాలా సుందరమైన, మధురమైన దామోదర లీల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ మాయపై అధిపతి అంటే ఈ యొక్క సృష్టిని నియంత్రించేవాడని ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడో, దానిని ఆ మయాన్ అని చెప్పడం, మాయన్ మాయన్ అని చెప్పడం. తర్వాత మాయన్ అంటే కృష్ణుడి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని ఆయన ప్రసాదించే అపారమైన ఆనందాన్ని కూడా సూచిస్తుందని పెద్దలు చెప్తారన్నమాట మాయన్ అనే పదానికి. అందుకని ఇన్ని అర్థాలున్న పదాన్ని వాళ్ళంతా ఒకే ఒకే పదంతో ఇంత ఇంత చెప్పారన్నమాట. అంటే ఈ తిరుప్పావేలో ఆండాళ్ళు మరియు గోపికలు భగవంతుడి మీద వాళ్ళకి సంపూర్ణమైన ప్రేమ ఉంది కనుక ఆ భక్తిని వ్యక్తం చేయడానికి శ్రీకృష్ణుని యొక్క లీలల్ని గుర్తు పెట్టుకునే ముందర మయా మాయన్ అని కూడా కృష్ణుని ఆ, ఉల్లేఖించడం జరిగిందనమాట. తర్వాత ఈ భక్తి దృక్పథంలో చూడాలి అంటే ఈ కృష్ణుని యొక్క దైవ లీలలను మరియు ఆయన పట్ల భక్తుల ప్రేమని వ్యక్తపరుస్తుంది ఈ మయాన్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి. అందుకని ఆయన్ని ఆరాధన చేయడం ద్వారా భక్తులు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆ పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళగలుగుతారని చెప్పారనమాట. ఇవాళ మనం ఈ యొక్క లీలలో దామోదర లీల గురించి తలుచుకున్నాం. అంటే మనం దామోదర లీల అని గుర్తు రాగానే దామోదర అష్టకం గుర్తొస్తుంది. కృష్ణుడు ఎలా దామోదరుడైనా చెప్తారన్నమాట. ఈ దామోదరులో మనకి 8 శ్లోకాలు ఉంటాయి. ఆ 8 శ్లోకాలను ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంచి విషయం మనం గ్రహించాలి అంటే
మొదటి శ్లోకం నమామీశ్వరం సచ్చిదానంద రూపం తెలుసుకోవాలంటే అందరినీ నియంత్రించేవాడు నియంత్రించబడ్డాడు. తప్పు చేశాడు, పారిపోతుంటే పట్టుకుంది తల్లి. అందరినీ నియంత్రించేవాడిని పట్టేసింది అనమాట. కానీ పట్టేసిన వాడిని ఏం చేసింది? ఆ ప్రభువుని తాళ్లతో కట్టబోయి కట్టిందా? తాళ్లతో కట్టింది, కానీ తాళ్ళకి ఎంత పొడవు ఉంది ఆ తాడు అనే దాంతో కట్టలేదు. భక్తి యొక్క లోతులతో బంధింపబడ్డాడు శ్రీకృష్ణుడు. అంటే కంట్రోలర్ గెట్స్ కంట్రోల్. లార్డ్ ఈజ్ నాట్ బౌండ్ బై ది లెంత్ ఆఫ్ ది రోప్ బట్ విత్ ది డెప్త్ ఆఫ్ ది డివోషన్. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పెద్ద పెద్ద అట్టహాసంగా హంగామాగా అందరికీ కనబడేటట్టు ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఒక్కప్పుడు చేయాలనుకుంటాం. కానీ భగవంతుడు దాని మీద ప్రీతి చెందుతాడా అంటే, ఎక్కడైతే మనకి భక్తి అనేది ఉందో, భక్తి అనేది లేకపోతే మనం ఎంత శ్రమ పడినా దానికి ఉట్టి, దానివల్ల ఫలితం ఉట్టిదే. కానీ ఇక్కడ ఆండాళ్ళ తల్లి వాళ్ళు చేసేది వాళ్ళ శక్తితో చేస్తున్నారా? కాదు, వాళ్ళు భక్తి అనే శక్తితో చేస్తున్నారు. అంటే భక్తికి ఒక శక్తి, ఒక సౌందర్యాన్ని కల్పించి వాళ్ళు చేస్తున్నారు. లార్డ్ ఈజ్ నాట్ బై ది లెంత్ బట్ బై ది డెప్త్ ఆఫ్ డివోషన్. వాళ్ళకి అది ఉంది, అలా చేస్తున్నారు. వెన్ స్వీట్నెస్ సూపర్ గ్రేట్నెస్ లవ్ కాంకర్స్ ది బిలవర్డ్. అంటే మనకు గొప్పతనం, భగవంతుడి మీద ఉండే గొప్పతనం కంటే మాధుర్యం మిన్నగా కల్పించినప్పుడు ప్రేమ ప్రియుణ్ణి జయిస్తుంది. అలానే ఇక్కడ మాండాల తల్లి వాళ్ళకుండే ప్రేమ, వాళ్ళు ప్రేమించే ప్రియుణ్ణే జయిస్తుంది. ఆయనే వీళ్ళ కోరికని నెరవేర్చవలసి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రేమకు ప్రియుడి మినహా ఇంకొకటి ఏది అవసరం ఉండదు అనమాట. వరం దేవ మోక్షం వరం. ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే కదా, ఇంకేమీ అవసరం లేదు వాళ్ళకి. కేవలం ఆ పావై నోంపు చేసి ఆ కృష్ణుని కృష్ణుడి శరణు దగ్గరికి వెళ్ళాలి, కృష్ణు యొక్క భాగస్వామ్యం పొందాలి అని. లవ్ డిజైర్స్ నథింగ్ అదర్ దాన్ ది బిలవర్డ్. తర్వాత భక్తి మనల్ని మన యోగ ధ్యానం యొక్క శిఖరానికి తీసుకెళ్తుంది. ఎలాగైతే ఇప్పుడు ఆండాళ్ళ తల్లి వాళ్ళు అన్ని మర్చిపోయి కేవలం ఒకే మీద ఆ భక్తితో ఉన్నారే, వాళ్ళకి ఒక యోగ ధ్యానం, ఆ యోగ యోగ పరిపక్వత యొక్క శిఖరానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనం కూడా ఆ పరిస్థితులు, ఆ ప్రక్రియలో చేస్తున్న మనకు కూడా మన యొక్క పరిస్థితిని తెలుసుకోవడం. ఈ యొక్క దామోదర అష్టకంలో 6వ శ్లోకంలో వస్తుంది కదా, దీన పరిస్థితిని తెలుసుకొని భగవంతుని ప్రార్థించడం, తను కష్టాల్లో ఉన్నాడని తెలుసుకోవడం, ఆయన యొక్క కరుణ చేతనే వాళ్ళకి ఆ దర్శన భాగ్యం చేతనే మళ్ళీ వాళ్ళ జీవితాలు పునర్జీవించి భక్తి మార్గంలోకి ఇంకా ముందరికి వెళ్తారనే కోరిక, అభిలాష, ఆ వినయంతో కూడిన భావన వెళ్ళటం. తర్వాత ఎవరైతే నియంత్రించబడ్డాడో, మొదటి శ్లోకంలో ఎలాగైతే పట్టుబడ్డాడో అలా పట్టుబడ్డాడు కూడా మళ్ళీ ఇంకా పూర్తిగా ఉన్నాను మీకు చూపెడతాను అని వీళ్ళకి విమోచన కల్పించడం. కట్టినవాడే మళ్ళీ పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి తర్వాత భగవంతుడి అనేక లీలా విశేషాలు, అపారమైన కృపని ప్రదర్శిస్తాడనే నమ్మకం ఉంటే, ఎలాగైతే కృష్ణుడు బంధింపబడి ఈ లీలల్ని ప్రదర్శించాడో, ఆండాళ్ళ తల్లి వాళ్ళ సహచరులు కూడా భగవత్ ప్రాప్తిని, వాళ్ళు కూడా భగవంతుడిని కట్టివేసినట్లే కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గరికి వస్తాము అంటే భగవంతుడు వాళ్ళ కోరికని ఆఖరికి స్వీకరించాడు కదా. అంటే వాళ్ళు భగవంతుడిని జయించారు కదా. అలాగే ఈ 2 శ్లోకాలకి అవినాభావ సంబంధం ఉంది. ఈ పాశురంలో చక్కగా డైరెక్ట్ గా సరళంగా మనకి ఆండాళ్ళ తల్లి ఈ పాశురంలో ఎన్నో విశేషాలు మనకి చెప్పడం జరిగింది. భగవంతుని మాయావి చెప్పడం, మాయని అని సంబోధించడం, భగవంతుడి లీలలు చేసుకున్న ప్రదేశాలని తలుచుకోవడం, భగవంతుడు చేసిన లీలను తెలుసుకోవడం, లీలను తెలుసుకుంటూ కీర్తిస్తూ భగవంతుడిని పూజిస్తూ వెళ్తున్న ప్రస్థానంలో ఎక్కడైనా అడ్డంకులు వస్తాయి అనే వినమ్ర భావం కలిగి తమ యొక్క మనస్సుని మళ్ళీ పునరాలోకనం చేసుకొని, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, అవి ఏమైనా ఉంటే వాటిని తొలగించే మార్గాలను తెలుసుకొని ముందరికి వెళ్ళడం ఈ యొక్క పాశం యొక్క విశేషం. దీంతో తిరుప్పావేలో ఉండే మొదటి 5 సెట్ అంటారు, ఫస్ట్ సెట్ శ్లోకాలు అయిపోతాయి. నుంచి ఇంకొక వినూత్నమైన పద్ధతిలో ఒక్కొక్క గోపికని లేపే ప్రస్థానం మొదలవుతుంది. ఒక్కొక్క గోపికని లేపినప్పుడు ఒక్కొక్క ఆచారం కూడా తలుచుకోవడం జరుగుతుంది. ఆ యొక్క ఆ యొక్క సెట్ లో వెళ్ళడానికి, ఆ యొక్క సెకండ్ సెట్ ఆఫ్ తిరుపావి అంటారు ఇంగ్లీష్ లో, వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ 5 రోజులు మీ సత్సంగం ఉండేట్టు చేయించిన
ఈ తిరుప్పావై ఆయోజకులకు నమస్కారం.